ఓటింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం ఈవీఎంలను రిటర్నింగ్ అధికారుల సమక్షంలో ఎన్నికల సిబ్బంది పటిష్టమైన భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్లకు చేర్చారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద 3 అంచెల భద్రతతో కేంద్ర రాష్ట్ర సాయుధ బలగాలు పహారా కాస్తున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. మొదటి అంచెలో కేంద్ర సాయుధ బలగాలు తుపాకులతో, రెండో అంచెలో రాష్ట్ర ప్రత్యేక బలగాలు, 3 అంచెలో రాష్ట్ర శాంతి భద్రతల పోలీసులు భద్రతను హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ల దగ్గర ఎలాంటి భద్రత ఏర్పాటు చేశారనే విషయంపై మా ప్రతినిధి సునీల్ లైవ్లో అందిస్తారు. సునీల్, ఎల్బీ స్టేడియం దగ్గర స్ట్రాంగ్ రూముల దగ్గర ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేశారు? అక్కడ ఏంటి పరిస్థితి? థ్యాంక్ యూ వల్లి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న పార్లమెంటు ఎన్నికలకు పోలింగ్ నిర్వహించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఈవీఎం మిషన్లు మొత్తం కూడా స్ట్రాంగ్ రూమ్లకు బదిలీ కావడం జరిగింది. ప్రస్తుతం మనం ఎల్బీ స్టేడియం దగ్గర స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ముషిరాబాద్ సంబంధించినటువంటి నియోజకవర్గానికి సంబంధించినటువంటి స్ట్రాంగ్ రూమ్ మొత్తం కూడా ఇక్కడికి ఈవీఎం మిషన్లు మొత్తం కూడా ఇక్కడికి భద్రపరచడం జరిగింది. అయితే మనం చూస్తున్న విజువల్స్ కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర బలగాలతో ఇక్కడ పహారీ నిర్వహిస్తున్నాడు. 3 అంచెల భద్రతను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటా ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ల మొత్తం కూడా పోలీసులు భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. అటు తెలంగాణ రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర బలగాలు సిఆర్పిఎస్ బలగాలతో ఇక్కడ గస్తీని కూడా ఏర్పాటు చేసింది. ప్రతిదీ కూడా సీసీటీవీ కెమెరాలతో ఇక్కడ ప్రతిదీ కూడా పోలీసులు భద్రతను పర్యవేక్షించడం జరుగుతుంది. మనం చూస్తున్నాం ఇక్కడ సిఆర్పిసి బలగాలు ఇక్కడ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి సిఆర్పిసి బలగాలు మొత్తం కూడా భద్రతను కట్టుదిట్టం చేయడం జరిగింది. మనం ఇక్కడ ఎల్బీ స్టేడియంలో కేవలం ముషిరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈవీఎంలు మొత్తం కూడా ఇక్కడ స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచడం జరిగింది. ఈ చుట్టుపక్కల ఎల్బీ స్టేడియం చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లోకి ఎవరిని కూడా అనుమతించని పరిస్థితి. సీసీటీవీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి ఇక్కడికి ఎవరు వస్తున్నారు అనేది మాత్రం పూర్తిగా ఆ యొక్క భద్రతను కూడా పోలీసులు పూర్తిగా పరిశీలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎల్బీ స్టేడియం చుట్టుపక్కల మొత్తం కూడా గస్తీని ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి చిన్న సంఘటనలకు తావు లేకుండా ఇక్కడ ఎల్బీ స్టేడియం చుట్టూ కూడా పోలీసులు పహారీ నిర్వహిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుందని చెప్పవచ్చు. మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈవీఎం మిషన్లు మొత్తం కూడా ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్లకు బదిలీ కావడంతో మొత్తం 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఎక్కడ అదేవిధంగా కేంద్ర బలగాలతో పహారీ నిర్వహిస్తున్నారు. దాదాపు 45 రోజుల పాటు ఈ యొక్క మిషన్లు స్ట్రాంగ్ రూమ్లో ఉండాల్సిన నేపథ్యంలో ఉండాల్సి ఉంది. కాబట్టి ఈ 45 రోజులు కూడా పోలీసులు కేంద్ర బలగాలతో అటు సీసీటీవీ కెమెరాలతో పూర్తిగా గస్తీని నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ హైదరాబాద్ సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 14 స్ట్రాంగ్ రూమ్లు కూడా ఏర్పాటు చేసింది. నిజాం కాలేజీతో పాటు ఎల్బీ స్టేడియం అదేవిధంగా పాత బస్తీ 4 ప్రాంతాలతో పాటు మొత్తం దాదాపు హైదరాబాద్ సికింద్రాబాద్ ప్రాంతాల్లో దాదాపు 14 ప్రాంతాల్లో ప్రస్తుతం అయితే ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేసి భద్రత మాత్రం పూర్తిగా పరిశీలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర బలగాలని ఈ భద్రతని పూర్తిగా పరిశీలిస్తున్నాం. మనం విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ సిఆర్పిసి బలగాలతో ఇక్కడ గస్తీని ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. లోకల్ పోలీసులు కూడా ఇక్కడ ప్రతిదీ కూడా మొబైల్ పార్టీస్ని ఏర్పాటు చేసి చుట్టూ ఈ యొక్క ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ల చుట్టూ కూడా మొబైల్ పార్టీస్ని ఏర్పాటు చేసి చుట్టూ అనుక్షణం కూడా భద్రతను పూర్తిగా పరిశీలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. లోపలికి మాత్రం ఎవరిని కూడా అనుమతించకుండా పోలీసులు ఇక్కడనే గేట్ దగ్గరనే వాళ్ళందరినీ కూడా పంపించడం జరుగుతుంది. లోపలికి మాత్రం ఈవీఎం మిషన్లు ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్లో ఎవరిని కూడా లోపలికి అలౌ చేయని పరిస్థితి. 3 అంచెల భద్రత ఇక్కడ వీరిని దాటి మొదట లోకల్ పోలీసులను దాటి సెంట్రల్ ఫోర్సు తర్వాత సెంట్రల్ ఫోర్స్ నుంచి ఇంకా స్ట్రాంగ్ రూమ్ల దగ్గర ఇంకొక ఫోర్స్ మొత్తం 3 అంచెల భద్రతని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ భద్రతతో పాటు సీసీటీవీ స్ట్రాంగ్ రూమ్ల పరిసర ప్రాంతం చుట్టూ కూడా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి ఇక్కడ భద్రతను కూడా పూర్తిగా పరిశీలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకా చూడాలి, ఎందుకంటే దాదాపు 45 రోజుల పాటు ఈ యొక్క ఈవీఎం మిషన్లు స్ట్రాంగ్ రూమ్లో ఉండాల్సిన నేపథ్యంలో భద్రతకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా పోలీసులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. కేంద్ర బలగాలతో రాష్ట్ర బలగాలతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి భద్రత మాత్రం ప్రస్తుతం అయితే ఎల్బీ స్టేడియంలో పర్యవేక్షిస్తున్న పరిస్థితి మాత్రం ఇక్కడ కనబడుతుందని చెప్పవచ్చు. వాలి. రైట్, థ్యాంక్ యూ సునీల్.